హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సాధన క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాము. అందరికీ ముందుగా ముక్కోటి ఏకాదశి శుభాకాంక్షలు. మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మేము ఉండే చోట చల్లపల్లిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే ఉంది. ఆ టెంపుల్కి అయితే వెళ్ళాము. కొబ్బరికాయ పువ్వులు అయితే తీసుకున్నాము. లోపల ఇంకా దేవుని దర్శనానికి అయితే వెళ్ళామండి. దేవుని దర్శనం చాలా బాగా జరిగింది. డెకరేషన్ అవి చాలా బాగా చేశారు. మాకు మా వారికి అయితే పంతులు గారు అయితే ప్రసాదం అవి ఇచ్చి ఆశీర్వదించారు. తర్వాత అయితే మేము అక్కడ దర్శనం తర్వాత ఉత్తరముఖ ద్వార దర్శనం అన్నీ చేసుకున్నాక బయట కూడా అమ్మవారిని అది పెడితే అక్కడ కూడా దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడైతే డెకరేషన్ అయితే చాలా బాగా చేశారండి. అసలు చాలా ఈ విగ్రహం చూస్తే చాలా బాగా అనిపించింది. ఇంకా లోపల పంతులు గారు అయితే ఇవన్నీ ఇచ్చారు కదా, కవర్ కోసం అయితే వెళ్ళారు. కవర్ తీసుకొచ్చాక అవన్నీ అయితే అందులో పెట్టేశాము. తర్వాత ఇంకా పిల్లలకి మాకు అక్కడ ప్రసాదం అయితే పెడుతున్నారు కదా, ప్రసాదం అయితే ఇచ్చారు. ఇంకా పిల్లలు అయితే ప్రసాదం అయితే తినేశారు. తర్వాత అక్కడి నుంచి అయితే బయలుదేరి మేము వేరే టెంపుల్కి అయితే వెళ్ళాము. ఆ టెంపుల్ ఇక్కడ దగ్గరలో ఉన్న శ్రీకాకుళం అనే గ్రామంలో అయితే ఉంది. అక్కడ స్వామి పేరు ఏంటంటే శ్రీకాకుళేశ్వర స్వామి. మా ఉదయకి అయితే గుళ్ళో ప్రసాదం అంటే చాలా ఇష్టం అండి. పులిహోర అయితే చాలా ఇష్టంగా తింటుంది. ఇంకా ఆ పులిహోర అయితే 2 సార్లు అయితే తీసుకుని అయితే తిన్నది. ఇంకా తర్వాత వేరే టెంపుల్కి అయితే బయలుదేరాం కదండి. ఈ లోపల వెహికల్లో అయితే మా పిల్లలు ఇద్దరు అయితే డాన్స్లు అవి కట్టారు. తర్వాత ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళాక పువ్వులు కొబ్బరికాయ అయితే తీసుకుని లోపల టెంపుల్లోకి అయితే బయలుదేరి వెళ్ళాము. టెంపుల్ అయితే చాలా పెద్దదండి. జనం అయితే చాలా ఫుల్ క్లౌడ్ అయితే ఉన్నారు. ఎక్కడికెక్కడ జనం అయితే ఫుల్గా ఉన్నారు. లోపలికి వెళ్ళేసరికి అయితే లైన్లు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి. ఇంకా మాతో పాటు మా వారైతే వచ్చారు కదండి. ఇంకా మమ్మల్ని అయితే లోపలికి అయితే తీసుకుని వెళ్ళి దర్శనం అయితే బాగా జరిగింది. ఇంకా లోపలైతే వీడియో తీయడానికి అయితే కుదరలేదు. ఇంకా నేను కూడా తీయలేకపోయాను. ఇంకా బయటకు వచ్చాకైతే వీడియో అయితే చిన్నగా క్లిప్ అయితే తీశాను. తర్వాత బయటకు వచ్చిన తర్వాత గజస్తంభం దగ్గర అయితే దేవుడికి అయితే నమస్కారం చేసుకున్నాం. తర్వాత ప్రసాదం పెడితే కొంచెం ప్రసాదం అయితే తీసుకుని అయితే తిన్నాము. తర్వాత అక్కడ కోలాటం అది చేస్తుంటే ఇంకా చూడాలనిపించింది. అసలే చాలా బాగా చేస్తున్నారు. ఒక్కొక్కరు ఇంకా గ్యాప్ లేకుండా ఒక సాంగ్ తర్వాత ఒక సాంగ్, ఒక సాంగ్ తర్వాత ఒక సాంగ్ చేస్తున్నారండి. వాళ్ళ ఇమ్యూనిటీ, ఆ పవరు, ఆ గ్రాస్ పవర్ చాలా బాగుంది. ఇంకా అక్కడే శ్రీకృష్ణదేవరాయల స్టాచ్యూ అయితే ఉంది. మా పిల్లలు అయితే ఎప్పుడూ చూడలేదు కదా, ఇప్పుడే చూసి ఈయనేనమ్మా అని అడుగుతున్నారు. వాళ్ళ క్లాస్లో 4th క్లాస్లోనే 5th క్లాస్లోనే లెసన్ ఉంటుంది. ఈ స్టాచ్యూయే కదమ్మా అని అయితే అడుగుతున్నారు. పాప అయితే ఈయనే అని చెప్పాను. ఇంకా 2-3 పిక్స్ అయితే దిగి పిల్లలకైతే అదంతా చదివారు. ఇంకా అక్కడ గాలి బాగా వేస్తుందని అక్కడ కూర్చున్నాము. మా పాప అయితే సెల్ఫీ తీస్తానని కొంచెం సేపు అయితే వీడియో క్లిప్స్ అయ్యో తీసింది. తర్వాత మళ్ళీ అక్కడ కూచిపూడి నాట్యం కడుతున్నారు అంటే అక్కడికైతే వెళ్ళి చూసాము. ఆ పాపని చాలా బాగా అయితే రెడీ చేశారు. తను కూడా చాలా బాగా అయితే డాన్స్ కడుతుంది. ఇంకా క్లౌడ్ ఎక్కువైపోయి ఇరుకైతే అయిపోయింది ప్లేస్ అంతానే. ఇంకా మేము కొంచెం సేపు అయితే చూసేసి పక్కకైతే వచ్చేసాము. తర్వాత ఆ పక్కనే హరిదాస్ ఉన్నారు అని మా పాప బాబు అయితే తీసుకెళ్లారు. ఆయనకి డబ్బులు వేస్తానంటే ఇంకా మీ ఇద్దరిని తీసుకుని వెళ్ళి అయితే అక్కడైతే డబ్బులు వేయించాను. ఇంకా దాని తర్వాత అక్కడే భోజనం అన్నదానం పెడుతున్నారు అంటే ఇంకా అక్కడే భోజనం చేస్తాము. తర్వాత ఈ లోపల మా బాబు అయితే ఇంకా ఆటోమేటిక్గా ఇలా గుళ్ళకి తిరణాలకి తీర్థాలకి వెళ్ళినప్పుడు పిల్లలు బొమ్మలు కావాలంటారు కదండి, ఇది అది అదని మొత్తం ఫైనల్గా మా బాబు అయితే అది కొనుక్కున్నాడు. తర్వాత ఇంటికి బయలుదేరి వచ్చినప్పుడు తేగల్లోని టెంకల్లో పువ్వు ఉంటుంది కదండి, కొబ్బరి పువ్వులాగా, అదైతే ఇచ్చుకున్నాము. ఇంకా మేము అదైతే టేస్ట్ చేస్తున్నాము. ప్యాకెట్ 20 రూపీస్ అంటండి. అందులో 5 కూడా లేవు. అలా 2 ప్యాకెట్లు అయితే తీసుకుని అయితే తిన్నాము. టేస్ట్ అయితే చాలా బాగుంది. తర్వాత ఇంటికి వచ్చేసి ఇంక ఫుల్ నిద్ర అయితే వచ్చేస్తుందని ఇంకా అందరం అయితే పడుకుంటూ పోయాము. పడుకుని లేచేసరికి 5:30 అలా అయ్యింది. తర్వాత మళ్ళీ మా వారు డ్యూటీ ఉందని తనైతే వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత ఇంకా నైట్ డిన్నర్కి అయితే ఇంకా నేనైతే ఉప్మా అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా ఉప్మా ప్రిపేర్ చేసాక పిల్లలకి అయితే పెట్టేశాను. యాక్చువల్గా సేమియా ఉప్మా అయితే చేయమన్నారు. ఇంకా సేమియాలు తక్కువగా ఉన్నాయని ఆ ఉప్మా అయితే చేయలేదు. బియ్యపు రవ్వ ఉప్మా అయితే చేశాను. అందులోకి చట్నీ లేదని చాలాసేపు మా బాబు అయితే తిన్నన్నాడు. ఫైనల్గా కొంచెం బెల్లం పొడి వేసేస్తే తిన్నాడు. ఇంకా నేను కూడా ఉప్మా అయిపోయిన తర్వాత పిల్లలకి పెట్టేసి నేను కూడా తినేసాను.
తర్వాత ఇంక ఇంట్లో కొంచెం పని ఉంటే ఆ పని అయితే చేసేసుకున్నాను. తర్వాత మార్నింగ్ ఆరబెట్టిన బట్టలు అవి ఉంటే ఇంకా బట్టలు అవి మడత పెట్టి కబోర్డ్స్లో అయితే పెట్టేశాను. ఇంకా అన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా పడుకునే టైం అయితే అయింది. ఇంకా 9 అవుతుందని పిల్లల్ని అయితే పడుకోమన్నాను. ఇంకా వాళ్ళకి రేపటి నుంచి హాలిడేస్ కదండి. పిల్లలు అయితే కొంచెం సేపు టీవీ చూస్తానన్నారని సరే మీ ఇష్టం మధ్యాహ్నం పడుకున్నారు కదా అని కొంచెం సేపు అయితే వదిలేశాను. తర్వాత వాళ్ళు 10:30 వరకు టీవీ అయితే చూసారు. ఇంకా టీవీ చూసిన తర్వాత అయితే మేమైతే పడుకున్నాము. మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో శ్రీకాకుళం ఆ టెంపుల్ దగ్గర వాళ్ళు ఎవరైనా చూసినట్లయితే లైక్ చేయండి. ప్లీజ్ కామెంట్ కూడా చేయండి. థ్యాంక్ యూ.